రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొదటి పరీక్ష ప్రారంభం కాగా నిమిషం నిబంధన నేపథ్యంలో అధికారులు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అనుమతి నిరాకరించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో 5గురు, మిర్యాలగూడలో 3గురు, హాలియాలోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్న 3 విద్యార్థులను అధికారులు గేటు బయట నిలిపివేశారు. దీంతో ఏం చేసేది లేక విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. విద్యార్థులు ఎంత వేడుకున్నా అధికారులు అనుమతించలేదు. అటు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ కళాశాలలో ఆలస్యంగా వచ్చినందుకు 7గురు విద్యార్థులను అధికారులు అనుమతించలేదు. దాని ప్రకారం లేదండి మీరు రావాలి కదమ్మా తొందరగా. ఏం కాదులే దానికన్నా వేస్తే కాదు మనం ఏం చేయలేము సార్. ప్లీజ్ నేనేం చేయలేనమ్మా. ప్లీజ్ మీరేమనుకోండి. వెళ్ళనియాలమ్మా. లేదు అయిపోయింది. నేనేం చేయలేదు. దాని ప్రకారం లేదండి. ఇంటర్ పరీక్షల్లో 1 నిమిషం నిబంధనతో విద్యార్థులు నష్టపోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, అనేక చోట్ల స్టూడెంట్స్ 1 నిమిషం నిబంధన కారణంగా ఎగ్జామ్స్ రాయలేకపోయారు. ఇవాళ అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 మంది విద్యార్థులు కూడా ఈ రోజు పరీక్షకు హాజరు కాలేదు. 1 మినిట్ రూల్ నిబంధనలు తీసుకురావడంతో, అమలులోకి తీసుకురావడంతో ఏదైతే ఆలస్యంగా వచ్చినటువంటి విద్యార్థులను లోపలికి అనుమతించలేదు. చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు అందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా మాకు ఆదేశాలు జారీ చేసింది. 1 మినిట్ ఆలస్యంగా వచ్చినా కూడా ఎవరిని కూడా అలో చేయమంటూ అక్కడికి వచ్చినటువంటి విద్యార్థులను వెనుకకు పంపినటువంటి ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. మిర్యాలగూడలో 3 విద్యార్థులు, నాగార్జున సాగర్ లో 5గురు, దేవరకొండలో 3, హాలియాలో 3 విద్యార్థులు, అదేవిధంగా చౌటుప్పలో కూడా మరొక 5గురు విద్యార్థులు, మొత్తంగా 20 మంది వరకు కూడా ఈ రోజు ఏదైతే ఆలస్యంగా రావడంతో వాళ్ళందరినీ కూడా వెనుకకు పంపించినట్టుగా అధికారులు ప్రకటన తెలిపడం జరిగింది. అయితే ఈ కారణాలన్నీ ఏమైనప్పటికీ కూడా విద్యార్థులు అయితే నష్టపోయారు. కొన్ని పల్లెటూళ్ళ నుంచి ఆటోలో సౌకర్యం లేకపోవడం, బస్సులో సౌకర్యం లేకపోవడంతో కొంత వాళ్ళు ఆలస్యంగా వచ్చామని చెప్తా ఉన్నారు. దీంతో పాటు ఏదైతే పరీక్ష కేంద్రాలు ఉన్నాయో వాటిని ట్రాకింగ్ చేసుకుంటూ వాటిని గుర్తింపు చేపట్టడంలో కూడా కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడి ఆలస్యంగా వచ్చామని ప్రాధాన్యపడేప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్లు, ఇన్విజిలేటర్లు అనుమతి ఇవ్వలేదు. వాళ్ళందరినీ కూడా వెనుకకు పంపించినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. రైట్ రాము.